హ్యాపీ వినాయక చవితి. వావ్, మన ఇంటి వినాయకుడు. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలి అని మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. మా అయ్యన్షి పెప్పా పింక్ సో అక్కడ ఉంది. అయితే నిన్న నైట్ మేము ధనరాజ్ అన్న వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, మేనల్లుడు, దీపు బర్త్డే పార్టీకి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం వర్షం అది రావడం వల్ల 10:30, 11 అయిపోయింది. కొంచెం ఫాస్ట్గా రెడీ అవుదాము పూజకి అని అనుకుంటున్నాను. సిద్ధు కూడా లేచి ఫ్రెష్ అయిపోయి కావాల్సిన పత్రి, పూజ సామాన్లు ఇవన్నీ కూడా తీసుకొని రావడానికి వెళ్ళారనమాట. సో మన వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మీరు అంతా కూడా చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మా క్రేజీ కపుల్స్ మహి వాళ్ళ ఇంటి కింద సెలార్లో కూడా వినాయకుడిని పెట్టారు కాబట్టి నైట్ మేము అందరం కూడా కలవాలి అని అనుకుంటున్నాం. అండ్ యాజ్ యూజువల్గా నేను ఎవ్రీ ఇయర్ భావనాక్ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి జస్ట్ అలా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం అనుకుంటున్నాం. సో మనకి ఇన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకుందాం. నాకు గిఫ్ట్ వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటి అంటే, శివనాగనాథ్ ఐలాండ్ దగ్గర నుంచి ఎగ్నాక గ్రూప్లో వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు, లిప్ గ్లాసెస్ చాలా బాగున్నాయని. సో నేను కూడా ఎగురుగా ఉన్నాను కాబట్టి ఒకసారి మనం చూద్దాం. సోప్స్ ఆర్ క్యాండిల్స్, ఐ డోంట్ నో. ఇదైతే సేమ్ మ్యాంగో వాసనే వస్తుంది. అప్పుడు మనం మ్యాంగో బైట్స్ అని చెప్పి చాక్లెట్స్ తినేవాళ్ళం కదా, సేమ్ ఎగ్జాక్ట్గా ఉంది. రోజ్ ఫ్లవర్ అండ్ మ్యాంగో. వావ్, ఇవి మేఘనాకి ఇచ్చారు నాకు. ఇవి థాయిలాండ్లో కొంచెం చాలా బాగుంటాయి కదా ఇన్హాలర్స్. ఇది చూడండి, జస్ట్ మనం హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ కీ చైన్కి అలా సైడ్ మనం పెట్టుకోవడానికి. వాటర్ మెలన్ టాటో లిప్ సిరమ్ అంట. ఇవన్నీ అసలు ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు. బట్ థ్యాంక్ యూ శివనగర్, అందుకే మేఘనాక్ అంత ఇదిగా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ చాక్లెట్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఇవన్నిటితో పాటు మనం పూజకి కావాల్సిన అన్నీ కూడా తెచ్చేసుకుని ఫాస్ట్గా రెడీ అయిపోదాం. సిద్ధు, నేను దానికంటే ముందు ఫ్రెష్ అయిపోవాలన్నమాట. సో నేను ఇమీడియట్గా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను. వినాయక చవితి అంటేనే మనం బాగా రెడీ అయిపోయి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం అండ్ పూజకి కావాల్సిన ఫ్రూట్స్, స్వీట్స్ వీటన్నిటితో పాటు మన స్కిన్ అనేది కూడా గ్లోయింగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా అయితే నేను న్యూట్రిడమ్స్ ఫోమింగ్ క్లెన్సర్, ఇట్స్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ 18+ కంట్రీస్లో మనకి అవైలబుల్గా ఉంది. చాలా జెట్టైగా ఉంది అండ్ మన స్కిన్ని అస్సలు డ్రై చేస్తుంది అనమాట. దీంట్లో ఉండే నయాసినమైడ్ అండ్ ప్యాంథోనల్ మన స్కిన్ బ్యారియర్ని స్ట్రాంగ్ చేయడంతో పాటు రీజనరేట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఈ క్లెన్జర్లో ఉన్న వైటమిన్ సి వల్ల కూడా మన స్కిన్ అనేది ఈవెంట్ కర్వ్లోకి వచ్చేస్తుంది అండ్ ఫేస్టివ్ రెడీ గ్లో అనేది మనకి ఇచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా నచ్చే విషయం, దీంట్లో మనకి ఎక్సెస్ ఆయిల్ లేకుండా, మన స్కిన్ డ్రై అవ్వకుండా అండ్ మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా రిమూవ్ చేసి మన స్కిన్ చాలా హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత నా ఫేస్ క్లెన్జింగ్ అయిపోయాక నేను యూజ్ చేసేది న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఈ లోషన్లో మనకి యూనిక్ వైటమిన్ ఈ ఫాస్ఫేట్ ఫార్ములా ఉండడం వల్ల స్కిన్ని నారిష్మెంట్ చేస్తుంది, అలాగే యూవీ ఎక్స్పోజర్ నుంచి కాపాడుతుంది. ఇది లైట్ వెయిట్ టెక్స్చర్ అండ్ అబ్జార్బ్స్ క్విక్లీ. అండ్ దీంతో పాటు మన స్కిన్ మీద ఉన్న రెడ్నెస్, డ్రైనెస్ నుంచి కాపాడుతుంది అండ్ క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ మన స్కిన్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. And this is really perfect for long festive days when the skin needs extra care. ఈ 2 products వల్ల నా స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా, రేడియంట్గా ఉంది. అండ్ స్పెషల్ అకేషన్స్ అప్పుడు మనకు కావాల్సింది కూడా అదే కదా. బోత్ ఆఫ్ దీస్ ఆర్ డర్మటాలజిస్ట్ రికమెండెడ్. సో మీరు కూడా అలాగే ఫెస్టివ్ సీజన్కి పర్ఫెక్ట్ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ రొటీన్ గురించి చూసేటట్టయితే ఈ పర్ఫెక్ట్ కాంబో అనేది మీకు పర్ఫెక్ట్.
సో ఈ పర్ఫెక్ట్ కాంబో మనకి న్యూట్రిడోమ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఐవేరియా స్కిన్ బ్రాండ్స్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ దాంతోపాటు నేను యూట్యూబ్ కార్ట్లో ట్యాగ్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాను, దాంతోపాటు పిన్నెడ్ కమెంట్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. మీరు కూడా యూజ్ చేసి మీ స్కిన్ ఎలా అనిపించింది అనేది నాకు చెప్పండి. నేనైతే జస్ట్ ఇంకా లిప్ బామ్ ఒక్కటి యూజ్ చేసి దాని తర్వాత హ్యాపీగా శారీ కట్టేసుకుని మన హ్యాపీ ఫెస్టివల్కి రెడీ అయిపోదాం. సో ఈరోజు నేను చాలా సింపుల్గా శారీ కట్టుకోబోతున్నాను. ఇది నాకు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు మంచందన అక్క ప్రజెంట్ చేశారు. ఈ శారీ నేను కట్టుకున్న తర్వాత మనం ఇంట్లో డెకరేషన్ ఇవన్నీ కూడా చేసుకుని దాని తర్వాత ఈవినింగ్ మనం మహి వాళ్ళ ఇంటికి వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకుందాం. సో ఫాస్ట్గా రెడీ చేస్తాం. Happy Vinayaka Chavithi. How is my dress? సో మన అయాన్ష్ బుక్స్కి ఇలా నీట్గా గంధం కుంకుమ ఇవన్నీ ఓం రాస్తున్నాం. గణేశాయ నమః. స్టార్ట్ అయింది మా ఇంట్లో వినాయకుడి పూజ, వినాయక చవితి. పాలవల్లి డెకరేషన్ నేను చేద్దాం అనుకున్నాను, ఈ లోపే నువ్వు చేసేస్తున్నావు. ఎందుకని అలా? అండ్ ఈ పత్రి అంతా నేనే కోసి తెచ్చుకున్నా. అయాన్స్ రెడీ అయ్యాడా? ఇప్పుడు దొగాంటి వస్తుంది. ఇప్పుడు సర్ప్రైజ్ కి ఇది దొగాంటిది. అవునా? పిలువు మరి. దొగాంటి సర్ప్రైజ్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. వావ్, మన ఇంటి వినాయకుడు. बोलो गणेश महाराज की जय. 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 అన్నిటికీ వాడు చాలా నీట్గా, నేను షాక్ అయ్యాను. స్వస్తిక్ ఓం ఇది నేను రాయడం చూశాడు, దాని తర్వాత అన్ని బుక్స్కి వాడే నీట్గా రాసుకున్నాడు అనమాట. వెరీ గుడ్ బాయ్. సో అయాన్ష్ బుక్స్ ఒక పక్కన, అండ్ నా మేకప్ కిట్. ఇది మాకు దేవుడితో సమానం. సో విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ఎలాంటి విఘ్నాలు లేకుండా మా షూటింగ్స్ ఇవన్నీ కూడా బాగా జరగాలి, అండ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు పని ఉండేలాగా చూడాలి అని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నాము. ఓం గం గణపతాయ నమః అని అనుకుంటూ బొట్టు పెట్టుకుంటున్నా.
చవితి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ అందరికి గణేష్ చతుర్థి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అయాన్స్. వెల్కమ్. దా పూజ చేసుకుందామా? చలో. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైల్యస్య ఈశాన్యప్రదేశే భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ చవితి సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం వర్షే వర్షే కరిష్యే. మాధవాయ స్వాహ. అంతే. ఓం శుద్ధానం పెట్టుకున్నాను. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అయం ముహూర్తోస్తు శ్లోకం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ నామాన్యః పఠేశ్చును యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే. పంచామృతాలను చిలకరించి సంశం సంహం ఇత్యాద్యేన ప్రాణప్రతిష్టాపనం కృతా నమస్కృత. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. గృహాణేదం గజవక్ర నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్థానం పంచామృతేవేన గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. స్కందౌ పూజయామి. పాసహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఇప్పుడు పత్రి పూజ చేసుకోవాలి మనం, ఓకేనా? సో లీవ్స్ అన్ని స్వామివారికి పెట్టాలి, ఓకేనా? సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. గణనాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఉదరాయ నమః. బదిరీపత్రం పూజయామి. గుహా అపమార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః. వినాయక అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యజాయ నమః. ఓం విఘరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఓం గణేశాయ నమః. ధనం పెట్టుకోవాలి ఇప్పుడు రెండు చేతులతో.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో జై బోలో గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ జీ జై. एकदन्ताय वक्रतुण्डाय गौरीतस् దండం పెట్టుకో. కళ్ళు మూసుకో. జై 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 గణేష్. జై జై గణేష్. జై ఓ వావ్. ఇది కూడా తింటుంది కోకోనట్ కోకోనట్ కూడా తింటారా? ఎంత బాగా వచ్చాయి కదా, అయ్యో చాలా నీట్గా ఉన్నాయి. ఏం చేసామంటే స్వామివారికి మొత్తం ఫుడ్ అంతా పెట్టి వాటర్ ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు స్వామివారు తిన్న తర్వాత మనం హారతిద్దాం, ఓకేనా? శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తతే మంగళం, మంగళం మంగళం నిత్యశుభ మంగళం, మంగళం మంగళం. కానిచ బయటికి వెళ్తా. గణేశాయ. గణేశాయ దండం పెట్టుకో, కూర్చో, సిట్. శ్రీ గట్టిగా. శ్రీ శ్రీ వినాయక వినాయక వ్రత కదా రథకథ మంగళహారతి మంగళహారతి కప్పు కమ్మని కమ్మని నీయమును నియమము కడు ముద్దపప్పును పరివృద్ధమగము బొజ్జ విరగక వినాయక దినుచు పొరలు కొన ఏకదంతమున ఎల్లగజ వదనంబు బాగైన తొండము చెంగల్లో చామంతి చెలరేవి గన్నేరు తామర తన్నేడు తరచుగాను పుష్పజాతుల జై బోలో జై బోలో దండం పెట్టు. జై బోలో జై బోలో గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ జీ జై. జై ఈరోజు అయాన్ష్, నేను, మా బాజీ అండ్ విష్ణు అమ్మ అందరం కలిసి పూజ మేమే చదువుకుని, అయాన్ష్ అయితే అష్టోత్తరం మొత్తం చదివాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా అమ్మమ్మ గారి ఇంట్లో నేను చిన్నప్పుడు నన్ను అలా చదివించేవారు ఏదైనా పూజ జరిగేటప్పుడు. ఈరోజు అయాన్ష్ చదువుతుంటే నాకు నాస్టాలజీగా నాకు అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. వినాయక చవితి సందర్భంగా ఈరోజు మా అపార్ట్మెంట్ లో కూడా ప్రతిష్ఠించిన గణపయ్య. బోలో గణేష్ మహారాజ్ కి జై 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 జై. జై దుమ్మడే ఉడిగా దుమ్మడే దా షేకి షేకి ఎండ సుమ్మడే ఇది బింగడే బజీ బిరిబి ఏది దుమ్మడే ఉడిగా దుమ్మడే. వాడు అయాన్స్ కొత్త సాంగ్ నేర్చుకున్నాడు సిద్ధు, నెంబర్ అది. అయితే దానికి అది ఇక్కడికి వచ్చి పాడుతుంటే నేను 2 నిమిషాలు పట్టింది అనమాట, ఏం సాంగ్ పాడుతున్నాడు వీడని. తర్వాత షేకీ షేకీ అన్నాక ఐడియా వచ్చింది నాకు. వావ్ అయాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు సాంగ్ ఇది? డాబ్ లో చూసుకుని నేర్చుకున్నాను. ఈ సాంగ్ తర్వాత అది చెప్పాడు. తర్వాత చెప్పావా? ఓకే పద ఫాస్ట్ గా మేఘ్నా అత్తయ్య అండ్ మహి అత్తయ్య దగ్గరికి వెళ్దాం.
అయితే మార్నింగ్ పూజ చేసుకున్నాం కదా, ఇప్పుడు అక్షంతలు వేసుకోవాలి. నేను వేస్తాను, ఓకేనా? మమ్మీ కూడా తడా. చలో 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 వెళ్దాం పద. ఇంకా ఎత్తుకో. సేమ్ పించ్ అయాన్షి రోజు నువ్వు నేను. ఓకే వెళ్దామా? లెట్స్ గో. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అక్క. థ్యాంక్ యూ. వెల్కమ్. చలో మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్దాం పద. యా. ఇంకా మరి మ్యాగ్నెట్కి హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. విష్ణు మరాఠీ ముల్గి యాక్చువల్గా మార్నింగ్ అడిగింది ఏంటి కాదు, నేను రెడీ అయిన తర్వాత అంది నేను ఏదో కొంచెం మరాఠీ వాళ్ళు ఉన్నారు కదా అని. పళ్ళు కూడా గుచ్చుకుంటాయి చూసుకో. ఫుల్ ఒరిజినల్ స్మెల్ కూడా వస్తుంది కదా. స్మెల్ కాదు, స్మెల్ దగ్గర ఎవరెవరు చెప్పు. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. నువ్వే కబీ. కాదు బావా, పాపం 4 years నుంచి అక్కడికి బట్టలు కొనలేదు ఎందుకు మీరు? కొత్తది కొనండి. ఒక్కసారి మళ్ళీ చెప్పరా 4 years నుంచి బావా అక్కడికి మీరు ఎందుకు కొత్త బట్టలు కొనే? పండగ కదా. ఎప్పుడు సన్నబడతాను, ఎప్పుడు పాత బట్టలు వేసుకుంటానని కొనలే. డ్రాయింగ్ కొత్త షర్ట్ వేసుకున్నాడు, నేను పాత డ్రెస్ నేను కూడా అక్క, ఇగో నేను పాత తీసుకున్నా లాస్ట్ ఇయర్. మామిడి చూడండి కొత్తది. మహారాష్ట్రియన్ ముల్గి. మరాఠీలో సాంగ్ ఉంది కదా. ఎక్కడి నుంచి? అంతేనా? జానకి నాయకం రామచంద్రం భజే. సూపర్. మై డాన్స్. అరే వెరీ నైస్ మావయ్య చెప్పు. నేను అదే మై డాన్స్ రా. నా డాన్స్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది అని ఎడ్డుగా బాలకృష్ణలో చెప్తాడు రా.
అసలు అశోత్రం మమ్మీ బాగా చేసిందా? మమ్మీ బాగా చేస్తుంది. సో స్వీట్. ఈ వినాయక చవితికి ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే నేను మా భావన అక్క వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను అనమాట. వినాయకుడిని చాలా చాలా ముద్దుగా రెడీ చేశారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. Happy birthday to you. Happy birthday to you. Happy థ్యాంక్ యూ. అండ్ కమెంట్స్లో లైక్స్ ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా